హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభాస్ టాక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మదర్ తెరీసా గారి గురించి. అసలు ఆమె చేసిన స్కామ్ ఏంటి, ఆమె బయోగ్రఫీ ఏంటి అనేది, తెలుసుకోవాల్సిన నిజాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా చూద్దాం. మదర్ తెరీసా గారు అంటే అందరికీ పాజిటివ్గానే తెలుసు. ఎలా అంటే కోల్కతాలో అనాథ పిల్లల కోసం తను కూడా బెగ్గింగ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ట్రాఫిక్ లో ఒకతను ఓజేర్ తింటూ ఉండగా ఆ మదర్ తెరీసా గారు వెళ్ళి అడుగుతుంటే ఆయన చేతిలో ఉమ్ము వస్తాడు. ఉమ్ము వస్తున్నప్పుడు వండర్ఫుల్ డైలాగ్ మదర్ తెరీసా గారు చెప్పిన మాట ఏంటనంటే, ఈ ఫుడ్ నాకు సరిపోతుంది, మరి ఆ పిల్లలకి ఏంటి అని క్వశ్చనింగ్ చేస్తుంది. ఈ మాట మదర్ తెరీసా గారిది చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పుడు ఇది ఓకే, అసలు మదర్ తెరీసా గారి ఫుల్ నేమ్ ఏంటి, అసలు ఆమె ఎక్కడ పుట్టింది, అసలు ఈ స్కామ్ అనేది నేను ఎందుకు తీసుకొస్తున్నా ఈ మాట అనేది ఇప్పుడు మనం కంప్లీట్ గా ఈ వీడియోలో చూద్దాం. లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మదర్ తెరీసా గారి పూర్తి పేరు వచ్చేసి ఆంజిస్ గౌష్ బోజుషులు. మదర్ తెరీసా గారు పుట్టిన కంట్రీ ఆల్బేనియన్. ఈమె ఒక కాథలిక్ సన్యాసి. 1929లో ఇండియాకి వచ్చి 1931లో టీచర్ గా మారింది. అదే తన లైఫ్ టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అదే టైంలో ఇండియాలో పేదరికం తన కంట పడ్డాయి. 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీ అని ఒక చారిటీని స్థాపించింది. ఈ చారిటీ వల్ల తన పేరు ఇండియా మొత్తం తెలిసిపోయింది. ఇండియాలో పరిచయం లేని పేరుగా అయిపోయింది. ఇది మనకు ఇప్పటి వరకు తెలిసిన, మనం బుక్స్ లో చదువుకున్న నిజాలు. మనం మదర్ తెరీసాని ఒక్క సైడ్ నుంచి మాత్రమే చూసాం, కానీ తన నిజస్వరూపం మీకు నేను చూపించబోతున్నా. మదర్ తెరీసా గారి ప్రాణాలు పోవడానికి కారణం ఏంటనేది మీకు తెలుసా? అది ఎలాగో చూద్దాం. డోంట్ మిస్ వీడియో ఎండ్ వరకు చూడండి. మదర్ తెరీసా చారిటీలో చాలా మంది రోగులు ఉండేవారు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రక్రియలో యూజ్ చేసిన నీడిల్స్ ని యూజ్ చేయడం, పాడైపోయిన ఫుడ్ ని పెట్టడం, చిన్న పిల్లలను చైన్స్ తో కట్టేసి చిత్రహింసలు పెట్టడం చేసేవాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే 1953లో ఎయిడ్స్ విపరీతంగా పెరిగిపోయింది. చారిటీలో దీనికి రీజన్ కూడా యూజ్ చేసిన నీడిల్స్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ నమ్మలేని నిజాలు ఏంటంటే అసలు ఆ చారిటీలో ట్రీట్మెంటే జరగలేదు. అసలు అక్కడ డాక్టర్లే కానీ నర్సులే కానీ లేరు. చారిటీలో ఉండేది ఇన్ఎక్స్పీరియన్స్డ్ నర్స్ తో ట్రీట్మెంట్ ఇప్పించేవారు. అసలు మదర్ తెరీసాలో ఇలా ఎందుకు ఉంది, డబ్బులు లేవా తన దగ్గర అని అంటే, అసలు ఆమె నెట్వర్త్ చూసుకున్నట్లయితే $50 million, అంటే ఇప్పుడు మన ఇండియా రూపీస్ లో చూసుకుంటే చాలా ఎక్కువ. ఆమె ఒక్కసారి డబ్బులు విత్డ్రా చేస్తే ఒక బ్యాంక్ నుంచి ఆ దేశం ఒక్కసారిగా కూలిపోయేంత డబ్బులు. బట్ ఇలా ఉండటానికి రీజన్ ఏంటంటే ఆమె నమ్మేది తొందరగా చనిపోతే జీసస్ దగ్గరికి వెళ్తామని. ఇంకేంటంటే ఆమె ఆ చారిటీలో ఎవరైనా చనిపోవడానికి రెడీగా ఉన్నారు అని అంటే మీరు జీసస్ ని సంప్రదించడానికి మీరు జీసస్ దగ్గరికి వెళ్తారు కన్వర్ట్ చేసేది. అండ్ ఈ చారిటీలో చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ చాలా జరిగేది. ఈ విషయాలన్నీ నేను చెప్పేది కాదు, చెబుతుంది డొనాల్డ్ మెక్యూరీ అనే అతను స్టడీ చేసి చెప్పింది. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే మదర్ తెరీసాకు ఎక్కువ ఫండ్స్ మొత్తం క్రిమినల్స్ నుంచే వచ్చేవి. అసలు నిజంగా మదర్ తెరీసా సేవ చేయడానికి ఇండియాకి వచ్చిందా అంటే, ఆల్బేనియన్ దేశంలో 1950లో ఇండియా కంటే ఎక్కువ పవర్టీలో ఉంది. మరి ఇండియాకి సేవ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకో విషయం ఏమిటంటే మదర్ తెరీసా వాళ్ళ పేరెంట్స్ కి ఒక మాట చెప్పింది ఏంటంటే, పేదరికం, బాధలు, జీసస్ ఇచ్చిన గిఫ్ట్స్, వాటి వల్ల మంచి జరుగుతాయి. వినడానికి వింతగా ఉంది కదా. మదర్ తెరీసా నిజంగానే పేదరికాన్ని ఇండియాలో నుంచి తొలగిద్దామని వచ్చిందా? ఇట్లా వచ్చి ఉంటే తన బ్యాంక్ అకౌంట్ లో అంత అమౌంట్ ఉండగా అందరికి ఇస్తే మన దేశంలో పేదరికం అనేది ఉండకోకుండా పోయేది. కానీ మరి తను అలా ఎందుకు చేయలేదు? ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లాస్ట్ లో నన్స్ ఎవరైనా చనిపోవడానికి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టాలు కూడా తెలుసుకోకుండా క్రిస్టియన్ కి మార్చేసి ఫ్రీ టికెట్ టు హెవెన్ అని చెప్పేవాళ్ళు. మదర్ తెరీసా గారికి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఆమెకు మాత్రం ఆ చారిటీ నుంచి చికిత్స పొందలేదు. యుఎస్ నుంచి పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గర నుంచి తను చికిత్స పొందడం స్టార్ట్ చేసింది. ఇంకా అక్కడనే మరణించడం కూడా అయిపోయింది. ఈ కథ అంతా వింటూ ఉంటే వింతగా ఉంటుంది, కానీ డొనాల్డ్ దీని గురించి చాలా స్టడీ చేసి చెప్పాడు. నేను కూడా చాలా క్వశ్చన్స్ అడిగా ఈ వీడియోలో. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఆన్సర్ తెలిస్తే నిజంగానే మదర్ తెరీసా గారు నేటనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ గైస్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం లైక్ అండ్ కామెంట్ చేయండి.